రాహుల్ బాబు, ఏంటి? ఈ సొంటి కాఫీ తాగండి. ఎందుకు? మీకు తలనొప్పిగా ఉందన్నారు కదా, ఈ సొంటి కాఫీ తాగితే తగ్గిపోతుంది. తాగండి. నీ సేవలు సపర్యలు ఇక్కడ ఎవరికీ అవసరం లేదు. నా మీద మీకు కోపం ఉంటే ఉండనివ్వండి రాహుల్ బాబు. కనీసం కాఫీ అయినా తాగండి, ఆ తలనొప్పి తగ్గుతుంది. అభి, నువ్వు అనవసరంగా నా విషయాల్లో కలగజేసుకోకు. నా మంచి చెడ్డల గురించి ఆలోచిస్తున్నట్టు నటించడానికి ప్రయత్నించుకో. అలా అంటున్నారేంటండి? నా భర్త మంచి చెడ్డలు చూసుకోవడానికి కూడా నేను నటించాలా? నా భర్తకి సేవ చేసుకోవడానికి కూడా నేను ఆలోచించాలా? అభి, ఈ కాపుతావా? ఎదుటి మనిషి ఇష్టాలతో సంబంధం లేకుండా నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతావు. నువ్వు తీసుకున్న నిర్ణయాలకి ఎదుటి వాళ్ళు తల వంచాలన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటావు. నాకది నచ్చడం లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది కాదండి, తలనొప్పి తగ్గాలి కదా. నేను వెళ్ళిపోమని చెప్పానా లేదా? వెళ్ళిపోతానండి, కానీ ఒక్క విషయం మాత్రం చెప్పనివ్వండి. ఏంటది? మీరు కుటుంబం కోసం చాలా కష్టపడుతున్నారు. కుటుంబాన్ని మళ్ళీ మామూలు పరిస్థితికి తీసుకురావడానికి చాలా శ్రమ పడుతున్నారు. నాకు అర్థమవుతుంది. కానీ ఎవరికీ తెలియకుండా మీలో మీరే ఏదో విషయం గురించి బాధపడుతున్నారు. కనీసం అదైనా చెప్తారా? నేను దేని గురించి బాధపడ్డం లేదు, దేని గురించి భయపడ్డం లేదు. నాతో మాట కలపడానికి ఏదో ఒక టాపిక్ ఎంచుకొని నన్ను ఇలా ఇబ్బంది పెట్టకు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? రాహుల్ బాబు, మీరేమీ అనుకోకపోతే ఒక మాట. ఏంటది? ఒక్కోసారి మన చుట్టూ మనుషుల్ని మనం చాలా గట్టిగా నమ్ముతూ ఉంటాము. కానీ వాళ్ళ వల్లే మనకి ఏదో ఒక ప్రమాదం ఎదురవుతూ ఉంటుందని పసిగట్టలేకపోతూ ఉంటాము. అలాంటి పరిస్థితి ఈ ఇంట్లో రాకూడదనుకుంటున్నాను. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మన ఆస్తిపాస్తులు మళ్ళీ తిరిగి తీసుకురావడానికి మన ఫ్యామిలీ లాయర్ సహకరిస్తారు అని మనమందరం అనుకుంటున్నాము. కానీ ఆ లాయర్ వల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు. చూడు, ఆ లాయర్ గురించి నువ్వు చెప్తే కానీ తెలుసుకునే పరిస్థితిలో నేను లేను. ఆయన ఎప్పటినుంచో మాకు ఫ్యామిలీ లాయర్గా ఉన్నారు. మాకు ఎలాంటి చిన్న సమస్య వచ్చినా ఆయనే చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నువ్వు కొత్తగా ఆయన గురించి చెప్పినంత మాత్రాన నేను నమ్ముతాను అనుకుంటున్నావా? దయచేసి నన్ను నమ్మండి రాహుల్ బాబు. ఆయన వల్ల మనకి మేలు జరుగుతుందని మీరందరూ అనుకుంటున్నారు. కానీ ఆయన మాత్రం ఎవరో ఒకరి ప్రోద్బలం వల్ల చాలా మారిపోయారు. ఇకపై ఆయన నుంచి మనకు ఎలాంటి సహకారం అందదు. ఎవరో ఒకరి ప్రోద్బలంతో అంటే ఎవరి వల్ల? మన ఇంట్లో వాళ్ళ వల్ల, లేకపోతే బయట వాళ్ళ వల్ల? అంటే అది రాహుల్ బాబు. ఆపవి, నేను వింటున్నాను కదా అని నీ నోటుకొచ్చింది చెప్పుకుంటూ పోతున్నావు. నేను నమ్ముతానేమో అనే భ్రమలో నీకిష్టం వచ్చిన అబద్ధాలన్నీ చెప్పడానికి ట్రై చేస్తున్నావు, అంతే కదా? అది కాదు రాహుల్ బాబు. ఇప్పుడు ఏంటి నీ ఉద్దేశం? మన కుటుంబం వాళ్లే ఎవరో లాయర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటావా? అలా చేసేవాళ్ళు ఎవరున్నారు? మా అన్నయ్య గురించి మాట్లాడుతున్నావా?
లలిత వదిన గురించి మాట్లాడుతున్నావా? ఐరేన్ రక్క గురించి మాట్లాడుతున్నావా? శ్రీకర్ బావు గురించి మాట్లాడుతున్నావా? ప్రతి ఒక్కరూ ఈ కుటుంబం కోసం పాటుపడేవాళ్లే. ప్రతి ఒక్కరూ ఈ కుటుంబాన్ని ఈ పరిస్థితి నుంచి బయటికి తీసుకురావడానికి ఆలోచిస్తున్న వాళ్లే. నువ్వు అనవసరంగా నా కుటుంబం మీద, నా కుటుంబంలోని మనుషుల మీద నింద వేస్తే నేనెట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదు. అది కాదు రాహుల్ బాబు. ఇంకా ఎంతకాలం ఇలాంటి అబద్ధాలు చెప్పుకుంటూ బ్రతుకుతావు? ఇంకొకసారి నా కుటుంబ సభ్యుల గురించి తప్పుగా మాట్లాడడానికి ప్రయత్నిస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. పో ఇక్కడి నుంచి. నేను వింటున్నాను కదా అని నీ నోటుకొచ్చింది చెప్పుకుంటూ పోతున్నావు. నేను నమ్ముతానేమో అనే భ్రమలో నీకిష్టం వచ్చిన అబద్ధాలన్నీ చెప్పడానికి ట్రై చేస్తున్నావు. ప్రతి ఒక్కరూ ఈ కుటుంబం కోసం పాటుపడేవాళ్లే. ప్రతి ఒక్కరూ ఈ కుటుంబాన్ని ఈ పరిస్థితి నుంచి బయటికి తీసుకురావడానికి ఆలోచిస్తున్న వాళ్లే. నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా జాలేస్తుంది అభి. ఏదో సాధిద్దామని ఒక పని మొదలు పెడతావు, అది సాధించలేక చతికిల పడతావు. కొన్ని పనులు చేసేటప్పుడు ఆవేశం ఉంటే సరిపోదు, ఆలోచన కూడా ఉండాలి. ఏం చెయ్యాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎప్పుడు ముగించాలి, ఇలాంటివన్నీ ఆచితూచి ఆలోచించి అప్పుడు మాత్రమే రంగంలోకి దిగాలి. కాని నువ్వు ఆవేశమే నా ఆయుధమంటూ ఉరకలేస్తూ ఉంటావు. ఆఖరికి ఊపిరి తీసేసిన బెలూన్లాగా ఓ మూలకొచ్చి పడతావు. చూడు ఐరేంద్రి, ఒక్కోసారి మంచి కోసం చేసే ప్రయత్నాల్లో కొన్ని విఫలమవ్వచ్చు, కానీ ఏదో ఒక రోజు సత్ఫలితాన్నిస్తాయి. ఆ సత్ఫలితం కోసం సహనంగా ఎదురు చూడాలి. ఏంటి, సత్ఫలితాలిస్తాయా? ఇప్పుడు నువ్వు చేసిన ప్రయత్నం ఎలాంటి ఫలితం ఇచ్చిందో చూసావు కదా. పాపం, నా గురించి చెప్పడానికి కాస్త ఆరాటపడ్డట్టున్నావు కదా. ఆ ఆరాటం మీద నీళ్లు చల్లి రాహుల్ పంపించేశాడు కదా. ఇంకా ఏ ఆత్మవిశ్వాసంతో ఇలా మాట్లాడుతున్నావు? పుట్టగానే ఏ పిల్లోడు పరుగులు తీయలేడు ఐరేంద్రి. పరుగులు తీయడానికి కొంత సమయం పడుతుంది. మొదట బుడిబుడి అడుగులు వేస్తూ ఉంటాడు, అడుగులు వేస్తూ పడిపోతూ ఉంటాడు, మళ్ళీ లేచి నడక నేర్చుకుంటాడు. ఆ తర్వాత ఖచ్చితంగా పరిగెత్తి తీరుతాడు.